Hello friends, thanks for watching my previous videos. Here today we are going to discuss about few more problems from 7th class maths topic nana ratios and their applications. ముందస్తుగా నిష్పత్తి మరియు ఉపయోగాలను 7వ తరగతి అధ్యాయానికి సంబంధించినటువంటి అభ్యాసం 6.2కు సంబంధించినటువంటి మరికొన్ని సమస్యలను ఈరోజు నేర్చుకుందాం. లుక్ ఇట్ హియర్ నానా. ఫస్ట్ ప్రాబ్లం. సో ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థుల కొరకు నేను తెలుగు మరియు ఇంగ్లీష్ ఈ రెండు భాషలలో వీడియోను రూపొందించడం జరిగింది. లుక్ ఇట్ హియర్ నానా. ఏ డిజాస్టర్ రిలీఫ్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:5. Once again, a disaster relief team consists of engineers and doctors in the ratio of 2:5. And if there are, the first question, if there are 18 engineers, then find the number of doctors. So, and the second question, if there are 65 doctors in the team, then find the number of engineers. Telugulo nana. ఒక విపత్తు సహాయక బృందంలో ఇంజనీర్లు మరియు డాక్టర్లు 2:5 నిష్పత్తిలో ఉన్నారు. ఇందులో మొదటి ప్రశ్న, 18 మంది ఇంజనీర్లు బృందంలో ఉంటే డాక్టర్ల సంఖ్య ఎంత? మరియు రెండవ ప్రశ్న, 65 మంది డాక్టర్లు ఉన్న బృందంలో ఇంజనీర్లు ఎంతమంది ఉండాలి? హియర్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ నానా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వెరిఫై దట్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఒకసారి మనం సరి చూద్దాం నాన్న, ఏమి ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. దత్తాంశంలో ఏమి ఇవ్వడం జరిగింది చూద్దాం. ఏ డిజాస్టర్ రిలీఫ్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్. ద రేషియో బిట్వీన్ ద ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఆర్ గివెన్. ఇంజనీర్లకి మరియు డాక్టర్లకు మధ్య గల నిష్పత్తి ఇవ్వడం జరిగింది. హియర్ if there are 2 number of engineers, then doctors will be 5 members. If there are 2 engineers, doctors will be 5. ఇద్దరు ఇంజనీర్లు ఉన్నట్లయితే, ఈ సహాయక బృందంలో ఇద్దరు ఇంజనీర్లు ఉన్నట్లయితే వీరికి సపోర్ట్గా మనకి 5 డాక్టర్లు ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ నానా, హియర్ in this ratio according to here this ratio, if there are 18 engineers, then find the number of doctors. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి దాంట్లో నాన్న మనకేమి ఇచ్చాడు అంటే చూడండి, ఇంజనీర్లు మరియు డాక్టర్ల యొక్క నిష్పత్తులు సమానము. హియర్ ద రిలేషన్ బిట్వీన్, హియర్ దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ కేస్. ఇది మొదటి సందర్భము, ఇది రెండవ సందర్భము. ఇన్ దీస్ 2 కేసెస్ ద రిలేషన్ బిట్వీన్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఆర్ సేమ్. ఇవ్వబడినటువంటి ఈ మొదటి సందర్భము, దత్తాంశంలో ఇవ్వబడినటువంటి మొదటి సందర్భము, మనకు మొదటి సమస్యలో ఇవ్వబడినటువంటి ఈ ఇంజనీర్లకు డాక్టర్లకు మధ్యలో ఉన్న సంబంధము, రెండు సంబంధములు కూడా సమానమే. హియర్ ద రిలేషన్ బిట్వీన్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఆర్ సేమ్. దట్స్ వై హియర్ లుక్ ఇట్ హియర్. సో we are utilizing the relations are same in between 2 ratios. ఎప్పుడైతే రెండు నిష్పత్తుల మధ్య సమాన ధర్మాన్ని పాటిస్తుందో అది అనుపాత ధర్మము అవుతుంది. సో అకార్డింగ్ టు ప్రపోర్షన్ ఫార్ములా, product of extremes is equal to product of means, whereas product of extremes is equal to product of means. అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధమునకు సమానం కావాలి. Look at here nana. So here in the first case, the ratio between engineers is doctors is given as 2:5. ఇంజనీర్లకు మరియు డాక్టర్లకు మధ్యలో ఉన్న ఈ నిష్పత్తి 2:5గా ఇవ్వబడింది. ఇద్దరు ఇంజనీర్లు ఉన్నట్లయితే ఆ బృందంలో కంపల్సరీ 5 డాక్టర్లు ఉండవలసిన అవసరం ఉంది. హియర్ ఇన్ ది సెకండ్ కేస్ నానా, ఇన్ ద సెకండ్ కేస్ రెండవ సందర్భంలో, ఇఫ్ దేర్ ఆర్ 18 ఇంజనీర్స్, దెన్ సో హౌ మచ్ డాక్టర్స్ విల్ బి నీడెడ్? how many number of doctors will be needed? ఇక్కడ ఇద్దరు ఇంజనీర్లు ఉంటే 5 డాక్టర్లు ఉండాలి. ఇదే ధర్మం ప్రకారం ఈ బృందంలో ఒకవేళ 18 మంది ఇంజనీర్లను ఎంపిక చేస్తే డాక్టర్లు ఎంతమంది ఉండాలి అన్నాడు. సో హియర్
సో ఈక్వలైజింగ్ దీస్ టూ రేషియోస్ నానా, ఈ రెండు నిష్పత్తుల మధ్య సమానమైన ధర్మం ఉంది కాబట్టి అనుపాత ధర్మం ప్రకారం అంత్యముల లబ్ధము చూడనా, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, మధ్యముల లబ్ధం ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ మధ్యముల లబ్ధం. సో హియర్ నానా ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ మీన్స్ ఎక్స్ట్రీమల్ వాల్యూస్ ఆర్ మల్టిప్లైడ్. చూడండి అంత్యములను గుణిస్తున్నాను. 2 into నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ నానా మధ్యముల లబ్ధము 18 into 5. 2 into నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ 5 into 18. రెండు డాక్టర్లు రెండు నిష్పత్తులు 2 into డాక్టర్లు ఈజ్ ఈక్వల్ 5 into 18 నానా. హియర్ డాక్టర్స్, హియర్ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్. హియర్ we need to find the value of నెంబర్ ఆఫ్ డాక్టర్స్ విలువను కనుక్కోవాల్సి ఉంది కాబట్టి ఇది కర్త అవుతుందన్న. హియర్ ఇట్ ఈస్ ఏ సబ్జెక్ట్. అకార్డింగ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ సబ్జెక్ట్ ద కోఫిషియంట్ ఆఫ్ సబ్జెక్ట్ మస్ట్ బి ఈక్వల్ టు 1. కర్త, ఇది కర్త, అవ్యక్త రాశి సమీకరణంలో ఏదైతే తెలియనటువంటి అవ్యక్త రాశి ఉందో అది కర్త అంటాం. ఈ కర్తను కనుక్కోవాలంటే కర్త యొక్క గుణకం 1గా ఉండాలి. సో హియర్ నానా 18 5s are 90. 18 5s are 90. ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 90 నానా. 2 into నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 90. సో డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. చూడండి నాన్న, డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా 2తో భాగించినప్పుడు 2 1s 2 9s 2 1s 2 9s 2తో భాగిస్తే 2 1లో 2 9లో 18. సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు హియర్ 9 నానా. 9 5s 45. దేర్ ఫోర్ డాక్టర్స్ విల్ బి డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ 45. డాక్టర్స్ సంఖ్య ఎంత వచ్చిందన్న 2 1s 2 9s, దట్ ఈస్ 9 5s 45. 2 1లో 2 9లో 18 అనుకుంటే 9 5లో 45. దేర్ ఫోర్ సో హియర్ ఇఫ్ దేర్ ఆర్ 18 ఇంజనీర్స్ దెన్ ద నెంబర్ ఆఫ్ డాక్టర్స్ విల్ బి 45. ఆ బృందంలో, ఈ విపత్తు సహాయక బృందంలో 18 మంది ఇంజనీర్లను ఎంపిక చేసినట్లయితే డాక్టర్లను 45 మందిని ఎంపిక చేయవలసి ఉంది. Here, so nothing is there nana. The relation between here these two, ratio between these two and ratio between these two here. So the relation between the ratios of engineers and doctors in the two cases are same. మొదటి సందర్భంలోనూ ఇవ్వబడిన సందర్భంలోనూ మరియు మనం కనుక్కునేటువంటి సందర్భంలోనూ వీటి మధ్యలో ఉన్నటువంటి నియమము సమానంగా ఉండాలి. డాక్టర్లను ఇంజనీర్లను ఇద్దరును మనం ఎంపిక చేస్తే డాక్టర్లను 5గురిని ఎంపిక చేయవలసి ఉంది. ఇదే లెక్కన, ఇదే నియమం ప్రకారము 18 మంది ఇంజనీర్లను తీసుకుంటే డాక్టర్లు ఎంతమంది అవసరమవుతుంది? ఈ రెండు నిష్పత్తుల మధ్య నియమాలు సమానము. ఈక్వలైజింగ్ ద రేషియోస్, ఎప్పుడైతే ఈ రెండు నియమాలు సమానమవుతాయో నిష్పత్తుల మధ్య నియమము సమానము అనే ధర్మాన్ని అనుపాతము అంటారు. ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్. దట్స్ వై హియర్ ఈక్వలైజింగ్ ద రేషియోస్. ఈక్వలైజింగ్ ద రేషియోస్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ కంపేరింగ్ ద రేషియోస్ విత్ ఈక్వలైజింగ్ సింబల్ మీన్స్ ఇట్ ఈస్ అ ప్రపోర్షన్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. 2 into number of doctors is equal to 90 nana. Number of doctors is equal to half the value of 90. 90లో సగము 45. So therefore here if there are 18 engineers then the number of doctors will be 45. 18 మంది ఇంజనీర్లు ఉన్నట్లయితే అదే బృందంలో 45 మంది డాక్టర్లను ఎంపిక చేయవలసి ఉంటుంది. Here it is a next nana. Let us look at about the next question. ఇంకొక సమస్యను చూద్దాం. చూడండి. In the second case nana, in the second case already here first we discuss about the first case nana. If there are 18 engineers then find the number of doctors. Same according to the same relation, same condition. ఇదే నియమాన్ని అనుసరించుకొని మనకి రెండవ ప్రశ్న ఇవ్వబడింది. ఇద్దరు ఇంజనీర్లు ఉంటే 5 డాక్టర్లు ఉండాలి. మరి ఒకవేళ 65 మంది డాక్టర్లను ఆ బృందంలో ఎంపిక చేస్తే ఇంజనీర్లు ఎంతమంది ఉండాలి? అకార్డింగ్ టు సేమ్ రిలేషన్ here if there are 2 number of engineers then 5 number of doctors will be there. According to same relation, according to same condition, if there are selected 65 doctors then how many number of engineers will be needed? So here it is the second case nana. Look at the second case. రెండవ సందర్భాన్ని చూడండి. సో ఇక్కడ నానా ఇంజనీర్స్
is to doctors is equal to engineers is to doctors. The relation between the condition in between these two cases are equal. ఈ రెండు సందర్భాలలో ఈ రెండు నిష్పత్తుల మధ్య ఉన్నటువంటి నియమం ఒకటే, సమానమైన నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే రెండు నిష్పత్తులు సమాన ధర్మాన్ని పాటిస్తున్నాయో అవి అనుపాతము అంటారు. whenever the relation between two ratios are same, it is satisfying same condition, then so we can apply proportion formula. These four terms which are in proportion, ఈ నాలుగు పదాలు అనుపాతంలో ఉన్నవి అంటారు. సో నేను here nana, so if the number of engineers are 2, then number of doctors will be 5. ఇద్దరు ఇంజనీర్లు ఉంటే డాక్టర్లు 5 ఉండాలి. according to same condition, if the number of doctors are 65, if the number of doctors are 65, how many number of engineers, ikkada how many number of engineers will be needed, ఎంత మంది ఇంజనీర్లు మనకి అవసరమై ఉంటుంది. సో హియర్ నన్న according to proportion formula, product of extremes is equal to అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధము. product of means nana, product of extremes equal to product of means, అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధమునకు సమానం. సో హియర్ నానా దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ 2 into 65 2 into 65 is equal to 5 into engineers nana. Here 65 2s are 130, or otherwise nana here engineers. So it is a equation which contains single variable nana. ఏక చరరాశిని కలిగినటువంటి ఒక రేఖీయ సమీకరణంగా భావిస్తే here it is unknown value, ఇది అవ్యక్త రాశి, దీని విలువ తెలియదు నన్న. తెలియనటువంటి అవ్యక్త రాశి సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. that's why here nana, so look it here, the coefficient of subject must be equal to 1. కర్త ఏదైతే మనం కనుక్కోవాలనుకుంటున్నామో దాని యొక్క గుణకం 1గా ఉండాలి. కాబట్టి డివైడింగ్ బై 5 ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా నేను 5 చే భాగిస్తేనా 5 1s 5 13s 65 నానా, 5 1s 5 13s 5 1లో 5 13లో 65, 65ని 5 సమాన భాగాలు చేసినట్లయితే 13 నానా. సో 2 13s 26, 5 1s 5 13s, that is 13 2s 26, 13 2లో 26. therefore the number of engineers are 26. so okay, సో హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. 65 మంది డాక్టర్లు ఉన్న బృందంలో ఒకవేళ ఆ బృందంలో 65 మంది డాక్టర్లను ఎంపిక చేసినట్లయితే ఇదే నియమం ప్రకారము మనం 26 మంది ఇంజనీర్లను తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా. నెక్స్ట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. హియర్ అనదర్ ప్రాబ్లం. రెండు కోణాల నిష్పత్తి 3:1. రెండు కోణాల నిష్పత్తి 3:1. పెద్ద కోణము 3 భాగాలుంటే చిన్న కోణము 1 భాగము ఉండాలి. సో హియర్ నానా, దెన్ చిన్న కోణము విలువ 180 డిగ్రీలు అయినప్పుడు చిన్న కోణం విలువ 180 డిగ్రీలు అయినా పెద్ద కోణము ఎంత? నా పెద్ద కోణం కాదు నాన్న, ఇది పొరపాటు జరిగింది, అయినా పెద్ద కోణము ఎంత? సో రెండో ప్రశ్న, ఒకవేళ పెద్ద కోణము 63 డిగ్రీలు ఉన్నట్లయితే చిన్న కోణము ఎంత? హియర్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ నాన్న. రెండు కోణాల నిష్పత్తి, పెద్ద కోణానికి మరియు చిన్న కోణానికి మధ్య నిష్పత్తి 3:1గా ఇవ్వబడింది. ఒకవేళ ఇదే నియమం ప్రకారం చిన్న కోణము 180 డిగ్రీలు ఉంటే పెద్ద కోణం విలువ ఎంత ఉండాలి? ఒకవేళ పెద్ద కోణం విలువ 63 డిగ్రీలు ఉన్నట్లయితే చిన్న కోణము ఎంత ఉండాలి? ఇది ప్రశ్న. లుక్ ఇట్ హియర్ నానా, ఇంగ్లీష్ మీడియం వర్షన్. ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 3:1, if the ratio of two angles is 3:1, the larger angle is 3 parts and smaller angle contains 1 equal part. So according to this relation, if first question, find the larger angle if the smaller angle is 180. If the smaller angle is 180, then we need to find larger angle. And another second question nana, find the smaller angle if the larger angle is 63. Look at here, the ratio between larger and smaller is given 3:1. పెద్ద కోణానికి చిన్న కోణానికి మధ్య గల నిష్పత్తి 3:1గా ఇవ్వబడింది. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కేస్ నానా. మొదటి సందర్భంలో చూడండి, ఫస్ట్ కేస్ హియర్ ద యాంగిల్ లార్జర్ యాంగిల్ ఈస్ట్ స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లార్జర్ యాంగిల్ ఈస్ట్ స్మాలర్ యాంగిల్. పెద్ద కోణము మరియు చిన్న కోణముల మధ్య గల నిష్పత్తి రెండవ సందర్భంలోనూ
పెద్ద కోణము మరియు చిన్న కోణముల మధ్య గల నిష్పత్తికి సమానం కావాలి. హియర్ ఇన్ దీస్ టూ కేసెస్ నానా వీఆర్ యూజింగ్ సేమ్ కండిషన్. ఈ రెండు సందర్భాలలో మనం ఒకే నియమాన్ని పాటిస్తున్నాము. దట్స్ వై హియర్ ఈక్వలైజింగ్ ద రేషియోస్. దీస్ టూ రేషియోస్ ఆర్ మెయింటైనింగ్ సేమ్ కండిషన్. ఈ రెండు నిష్పత్తులు కూడా ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు ప్రపోర్షన్ ఫార్ములా నానా, అకార్డింగ్ టు ప్రపోర్షన్ ఫార్ములా చూడండి. If the larger angle is 3, then the smaller angle will be 1. పెద్ద కోణము 3 భాగాలు ఉంటే చిన్న కోణము 1 భాగం ఉండాలి. Then if the smaller angle is given 180, చిన్న కోణము 180 డిగ్రీలు అయితే what is the larger angle? పెద్ద కోణం విలువ ఎంత? So according to this condition, if larger angle contains 3 parts, then smaller angle contains 1 part. If smaller angle contains 180 degrees means what is the larger angle? Equalizing the two ratios nana, rendu నిష్పత్తులను సమానం చేస్తున్నాం కాబట్టి సో రిలేషన్ ఏంటి నానా? అకార్డింగ్ టు ప్రపోర్షన్, అనుపాత ధర్మం ప్రకారం product of means is equal to product of extremes. Product of extremes is equal to product of means. అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధం. According to here nana, product of extremes equal product of means. అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధం. Here it is the formula for proportion nana. So next here 3 times of larger one. Larger angle, we need to find the larger angle nana. Here look at here, larger one ja, larger angle is equal to చూడండి అన్న. So here, so wait ఒక్క నిమిషం నాన్న. Here larger angle 1 జా, larger angle పెద్ద కోణం ఒకటిలో పెద్ద కోణం ఈజ్ ఈక్వల్ 3 into 180 నాన్న. సో లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ 183 జా 183లో 540 డిగ్రీలకు సమానం. ఒకవేళ చిన్న కోణము 180 డిగ్రీలకు సమానం అయితే పెద్ద కోణం విలువ 540 డిగ్రీలకి సమానం అవుతుంది. సో సెకండ్ సేమ్ నానా. In the second case, if the larger angle is 3 parts, then smaller angle which contains 1 equal part. పెద్ద కోణము 3 సమాన భాగాలైతే చిన్న కోణము 1 భాగము అని తీసుకున్నాం. ఇదే నియమం ప్రకారం ఒకవేళ పెద్ద కోణము విలువ 63 డిగ్రీలు ఉంటే చిన్న కోణం విలువ ఎంత? If the larger angle is 63, then what is the smaller angle? Here also, here it is the first case and here it is the second case. In these two cases, these ratios are maintaining same condition. ఇది ఒక మొదటి సందర్భము, ఇది రెండవ సందర్భము నానా. 3 భాగాలు పెద్ద కోణం ఉంటే 1 భాగం చిన్న కోణం ఉండాలి. ఇదే నియమాన్ని అనుసరించి మనం ఇక్కడ కూడా పెద్ద కోణం 63 డిగ్రీలు ఉంటే చిన్న కోణం ఎంతనో మనం కనుక్కోవాల్సి ఉంది. సో హియర్ ఈక్వలైజింగ్ ద రేషియోస్, ఈ రెండు నియమాలని మనం ఒకే ధర్మాన్ని పాటిస్తున్నాయి కాబట్టి అకార్డింగ్ టు ప్రపోర్షన్ ఫార్ములా నానా, అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అనుపాత ధర్మం ప్రకారం product of extremes is equal to product of means. That's why here nana, so 3 into smaller one. Look at here nana, product of extremes అంత్యముల లబ్ధము 3 into extremes mean 3 into చిన్న విలువ చిన్న కోణము is equal to 1 into 63. Product of extremes అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధము. సో హియర్ నానా 3 1 జా 3 2 జా 6 3 1 జా 3 3 1 జా 3 21 జా 3 ఒకటిలో 3 21లో ఇరువైపులా 3తో భాగిస్తున్నానా, డివైడింగ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. ద స్మాలర్ యాంగిల్ విల్ బి 21. హియర్ నానా 3 2 జా 3 1 జా 21 1 జా 21 degrees. Therefore the smaller angle is 21 degrees. If the larger angle is 63 degrees, then the smaller angle is equal to 21 degrees. If the larger angle is 63, then the smaller angle will be 21. పెద్ద కోణము 63 డిగ్రీలు ఉన్నప్పుడు చిన్న కోణము అనేది 21 డిగ్రీలుగా ఉంటుంది. మొదటి నియమము రెండవ నియమము రెండు సందర్భాల్లో కూడా సమానమే. హియర్ ఇన్ దీస్ టూ కేసెస్ ద కండిషన్స్ ఆర్ సేమ్. దట్స్ వై హియర్ the relation between comparing these two ratios nana, equalizing these two ratios, ఈ రెండు నిష్పత్తులను సమానం చేయాలంటే product of extremes equal to product of means. Larger one is equal to 18 3s 150 nana. Here it is the first case and second case nana. So 3 is to 1 is equal to 63 is to x 63 is to smaller. Product of extremes అంత్యముల లబ్ధము 3 into smaller is equal to product of means nana, మధ్యముల లబ్ధం 1 into 63 dividing by 3 on both sides. 3 1 ja 321 ja. So smaller angle is equal to 21 degrees nana here.
సో నెక్స్ట్ నానా హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.